నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతూ బిజీగా గడుపుతున్నారు. ఇక వివిధ జాతీయ అంతర్జాతీయ కంపెనీలు, మీడియా, న్యాయ, ఇతర రంగాల సంస్థల సభ్యులుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక కార్ల్స్ బర్గ్, అలాగే అమెజాన్, కార్లైల్, గోద్రెజ్, ఉబర్ తదితర సంస్థల ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు, ప్లాంట్ల విస్తరణపై చర్చించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రమేష్, ప్రధానంగా ముఖ్యమంత్రి భేటీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఈరోజు ఎవరెవరిని కలబోతున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు రాజశేఖర్. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చేపట్టనున్నటువంటి ప్రాజెక్టులు, అట్లాగే నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు పెట్టుబడులను ప్రైవేటు కంపెనీల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో కూడా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే 12th యాన్యువల్ ఫోరం 2025 గ్లోబల్ మీటింగ్ సంబంధించి ఇన్వెస్టర్స్ మీటింగ్లో కూడా ఆయన పాల్గొన్నాడు కొద్దిసేపటి క్రితం. ఏదైతే విజన్ తెలంగాణ రైజింగ్ స్లోగన్తో తీసుకొని ఇప్పటికే 2047 లక్ష్యంగా రైజింగ్ తెలంగాణ నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి, అట్లాగే ఫ్యూచర్ ఇంటెన్సిటీ, ఫ్యూచర్ గ్రోత్కు సంబంధించి తెలంగాణలో పెట్టుబడితో పాటు అభివృద్ధికి సంబంధించి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశంపై కూడా ఇన్వెస్టర్లకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే మెట్రో విస్తరణ ప్రాజెక్టుతో పాటు దాని ఏదైతే గ్రామీణ రూరల్ ఏరియాలకు కూడా పరిశ్రమలను అభివృద్ధి చేయడం, ఇప్పటికే ఫార్మాసిటీకి సంబంధించి కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి తెలంగాణ ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి ఇన్వెస్టర్లకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి రూరల్ ఏరియాల్లో కూడా పరిశ్రమలను స్థాపించేందుకు అవకాశం కల్పిస్తున్నాము. ఏదైతే డీసెంట్రలైజేషన్ సంబంధించి కానీ పరిశ్రమల విస్తరణ కోసం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. దీంతోపాటు న్యూజెర్సీ గవర్నర్ మిస్టర్ ఫిలిప్ డి మర్ఫీతో కూడా ఆయన సమావేశం అవ్వడం జరిగింది. అట్లాగే అమెజాన్ లాంటి అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆ పెట్టుబడులను తెలంగాణలో పెట్టాల్సిందిగా ఆయన కోరడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏ విధమైనటువంటి అవకాశాలు ఇక్కడ కల్పించడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు గవర్నమెంట్ అప్రోచ్మెంట్ కానీ గవర్నమెంట్ సపోర్టింగ్ పరిశ్రమలకు ఏ విధంగా ఉంటాయనే అంశాలపై కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశంలో ఆయన చెప్పడం జరిగింది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైట్, దేశవ్యాప్తంగా ఓటు